ఇద్దరు సొంత అన్నదమ్ములు, కానీ వాళ్ళిద్దరి మధ్య డబ్బు చిచ్చు పెట్టింది. ఫలితం ఒకరి హత్య దాకా దారితీసింది. ఎవరిని చంపేశారు చూద్దాం. బ్రేకింగ్. హైదరాబాద్ పాత బస్తీలో డబుల్ మర్డర్ జరిగింది. డబ్బు పెట్టిన చిచ్చు హత్యల దాకా దారికొచ్చింది. రక్త సంబంధాన్ని కూడా చూడకుండా సొంత తమ్ముణ్ణి పొడిచి చంపేశాడు అన్న. అడ్డొచ్చిన 4 నెలల గర్భిణిని కూడా పొడిచి చంపేశాడు. హైదరాబాద్ పాత బస్తీలో ఈ ఘోరం జరిగింది. హైదరాబాద్ మీర్ చౌక్లో డబుల్ మర్డర్ కలకలం రేపింది. సొంత తమ్మున్నే పొడిచి చంపేశాడు అన్న ఆదిల్ ఖాన్. అడ్డొచ్చిన తమ్ముడి భార్యను కూడా చంపేశాడు. ఆ భార్య పాపం గర్భవతిగా ఉంది. సో అది కూడా చూడకుండా పొడిచి చంపేశాడు ఆదిల్ ఖాన్ అనే నిందితుడు. 4 నెలలుగా అన్నదమ్ముల మధ్య డబ్బు విషయంలో గొడవ జరుగుతోంది. అన్న ఆదిల్ దగ్గర అప్పు తీసుకున్నాడు తమ్ముడు అఖిల్. అయితే తీసుకున్న డబ్బు ఇవ్వకుండా కొద్ది రోజులుగా వాయిదాలు వేస్తుండటంతో కోపం పెంచుకున్న అన్న ఆదిల్ నిన్న సాయంత్రం తమ్ముడి ఇంటికొచ్చి గొడవ పడ్డాడు. ప్లాన్ ప్రకారం ముందే తెచ్చుకున్న కత్తితో తమ్ముడు అఖిల్ ఖాన్పై దాడికి దిగాడు ఆదిల్ ఖాన్. అడ్డుకోబోయిన తమ్ముడి భార్యపైన దాడి చేశాడు. దీంతో తమ్ముడి భార్య ఇద్దరు స్పాట్లోనే మరణించారు. అఖిల్ ఖాన్, అజ్మీరా బేగం దంపతులకు ఇప్పటికే 4 పిల్లలుండగా ప్రస్తుతం 4 నెలల గర్భిణిగా ఉంది మళ్ళీ అఖిల్ భార్య. ఆదిల్ దాడిలో దంపతులిద్దరూ మరణించడంతో ఇప్పుడు 4 పిల్లలు అనాథలుగా మారిపోయారు. అసలు ఏం జరిగింది? మరింత సమాచారం స్పాట్ నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి. మీర్ చౌక్ డబుల్ మర్డర్ కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలతో పాటు తరచూ ఉన్నటువంటి గొడవల కారణంగానే ఈ డబుల్ మర్డర్ జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. ఆదిల్ ఖాన్, అఖిల్ ఖాన్ ఇద్దరూ కూడా సొంత అన్నదమ్ములు. అయితే ఆదిల్ ఖాన్ అన్న కాగా అఖిల్ ఖాన్ తమ్ముడు. అయితే అఖిల్ ఖాన్కి భార్య, 4 సంతానం ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే ఇంట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. ఆదిల్ ఖాన్ కార్ డ్రైవర్గా, అంతేకాకుండా అఖిల్ ఖాన్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆదిల్ ఖాన్కి సంతానం లేకపోవడంతో ఇటీవల కాలంలో ఒక చిన్నారిని దత్తత తీసుకొని వచ్చి పెంచుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే కొద్ది రోజుల క్రితం అఖిల్ ఖాన్ తన అన్న అయినటువంటి ఆదిల్ ఖాన్ దగ్గర నుంచి కొంత డబ్బును తీసుకోవడం జరిగింది. ఆ డబ్బును అడిగేందుకు నిన్న ఆదిల్ ఖాన్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డబ్బులు విషయానికి ప్రస్తావన రావడం, అదే సమయంలో గొడవలు జరుగుతున్నటువంటి సమయంలో అఖిల్ ఖాన్ భార్య అయినటువంటి అజ్మీరా బేగం కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆదిల్ ఖాన్ తన వెంట తీసుకొచ్చినటువంటి కత్తితో విచక్షణారహితంగా కూడా దాడికి తెగబడ్డాడు. స్పాట్లోనే వాళ్ళిద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా కొద్ది రోజుల క్రితం 3 నుంచి 5 లక్షల వరకు కూడా అఖిల్ ఖాన్ డబ్బులు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా తనకి పిల్లలు లేరు, పిల్లలు లేనప్పుడు ఈ డబ్బులు ఎందుకు అని చెప్పేసి అఖిల్ ఖాన్, అంతేకాకుండా అజ్మీరా బేగం ఈ ఇద్దరూ కూడా ఆదిల్ ఖాన్ అనడంతో ఎగతాళిగా మాట్లాడారని ఒక ఉద్దేశం, కక్ష పెంచుకొని ఈ విధంగా ఈ దారుణానికి ఒడిగట్టారు అనేది ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ డబుల్ మర్డర్కి సంబంధించినటువంటి కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు కూడా అన్ని కోణాల దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అజ్మీరా బేగం ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే పిల్లలు లేకపోవడంతో డబ్బులు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు ఇవ్వకపోవడము, ఎగతాళిగా మాట్లాడడము, ఆర్థికంగా అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల సమస్యలు వలనే ఈ యొక్క మర్డర్ జరిగినట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. విజిలిస్ట్ అంజిత కలిసి జ్యోతి టీవీ9 ఘటనా స్థలం నుంచి హైదరాబాద్.